అమ్మ ప్రేమ మాత్రమే ఉంది, మీకు మా అందరి ప్రేమ ఉంది. డోంట్ వరీ, ఓకే? అభి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ అభి, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. మీరిద్దరే వచ్చారేంటి? రాజశేఖర్ గారు రాలేదా? ఏదో ముఖ్యమైన పనుండి ఢిల్లీ వెళ్లారు. సార్ కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది. నా బ్యాడ్ లక్. అయ్యో అలా అనుకోవద్దు అభి, మేము వచ్చాం కదా. అభి, పార్టీకి నువ్వు నాన్నగారు కాకుండా ఇంకెవరో గెస్ట్ వస్తారన్నా? సర్ప్రైజ్. మీరు వెళ్ళి కూర్చోండి. సరే రా. దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదా, మనసున మనసై బంధము వేసే ఉన్నదా. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా. నీ పేరు? శ్రావ్య. శ్రావ్య తన మనసుని పాటగా చేసి మనందరికీ వినిపించింది. అందుకే శ్రావ్యని మనందరం కలిసి మరొకసారి అభినందిద్దాం. ఈ చిన్నారిని ఎవరైనా దత్తత తీసుకోదలిచిన వారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ పాపని మేము పెంచుకుంటాం. ఆ అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను. మొదటిగా ఆశపడింది మేము. ఆశపడ్డంత మాత్రాన కోరుకున్నవన్నీ దక్కవు. మనిషి మరో మనిషిని ఆదరించడానికి, ఆశ్రయం ఇవ్వడానికి నువ్వనే డబ్బు స్తోమతే ఉండక్కర్లేదు. మనసులో ప్రేమ అభిమానం ఉంటే చాలు. తీసుకోండి. ఈ నగలు నమ్మి వచ్చే డబ్బుని పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఈ పాపకు తల్లిదండ్రులుగా ప్రేమను పంచండి. పాపకు సంబంధించిన తిండి, బట్ట, చదువు, మిగతా అవసరాలన్నీ చూసుకునే బాధ్యత మీది. చూడు, సీన్ రివర్స్ అయ్యేసరికి పిచ్చి పట్టిన దానిలాగా ఎలా నవ్వుతుందో. జీ తెలుగు ఛానల్లో కామెడీ క్లబ్ లో చూపించే జోకులు వినిపించడానికి ఇక్కడికి వచ్చారని నాకు ఇప్పుడే అర్థమైంది. అందరూ చూడండి, నా మాట వినండి. పెళ్లి చేసుకున్న పాపానికి ఓటమంటే ఏమిటో తెలియని ఈవిడ గారి మొగుడు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి పదవి పోగొట్టుకుని ఢిల్లీ పెద్దల కాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఈవిడ గారు మాత్రం షోకులు చేసుకుని పార్టీలకి ఫంక్షన్లకి తిరుగుతుంది. ఈవిడ గారి మొగుడికి ఇప్పుడు పొలిటికల్ ఇమేజ్ లేదు కాబట్టి ఒంటి మీద నగలు దానం చేసి కాస్త పబ్లిసిటీ సంపాదించుకోవాలనుకుంటుంది. దీని మొగుడి పదవి పోయింది కాబట్టి జనానికి మొహం చూపించడానికి సిగ్గుపడి ఢిల్లీలో పెద్దలతో నాకో పదవి ఇవ్వండి బాబు అంటూ కాళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ ఫ్యాషన్ షోలు, డ్రామా షోలు చేస్తూ తిరుగుతున్నావు. సిగ్గనిపించడం లేదు? నా భర్త పదవుల కోసం పాకులాడే మనిషి కాదు. ఏదో స్కామ్ లో బాగా. అహల్య, ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఆగండి, ఉంటుంది. ఆగండి, 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 ప్లీజ్.